దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ గొప్ప పరిశుద్ధులతో యుద్ధం చేయించు వారిని గెలిచినదాయి. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చే వరకు అలాగ జరుగును. కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యం ఎదురు సంగతి నేను గ్రహించింది. ఇక్కడ చాలు 20వ వచనంలో, మరియు దాని తలపైన 10 కొమ్ముల సంగతి, వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరు గల ఆ 7వ కొమ్ము సంగతియు, అనగా దాని కర్మ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించితిని. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయించు వారిని గెలిచినదాయను. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చే వరకు అలాగ జరుగును. కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యం సంగతి నేను గ్రహించితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దానియేలు గ్రంథం పట్టణ గ్రంథం అంత్య దినాల్లో జరగబోయే కాలాల గురించి దేవుడు బయలుపరిచాడు. అంత్య దినాల్లో జరగబోయే సంభవాల గురించి తన దాసులకు దేవుడు ప్రత్యక్షపరిచాడు. క్రూర మృగం, 10 కొమ్ములు కలిగినటువంటి పొటేలు, ఇంకా రకరకాల విధానాలుగా దేవుడు మేకపోతుని దానియేలుకు చూపించాడు. ఇదేంటయ్యా, ఇది ఏంటి అని ప్రభు దానియేలు అడుగుతున్నాడు. ఈ 10 కొమ్ములేంటి? గర్వంగా ఉన్న కొమ్ముల మధ్య కన్నేంటి? ఆ గర్వపు కేకలేంటి? నాకు అర్థం కావట్లేదని దేవుని అడుగుతున్నాడు. దేవదూత చెప్తుంది, దానియేలు, ఇదిగో ఆ 10 కొమ్ములు, ఈ కొమ్ములు పరిశుద్ధులతో యుద్ధం చేయి వారిని, పరిశుద్ధులతో యుద్ధం చేయించు వారిని గెలుచున్నదాయను. అంటే ఈ కొమ్ము దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధులతో యుద్ధం చేయటానికి సాదృశ్యంగా ఉంది. సాతాను యుద్ధం చేస్తున్నాడు. ఎవరితో యుద్ధం చేస్తాడంటే సాతాను వ్యభిచారులతో యుద్ధం చేయడు, లోకంతో రాజీ పడతా భక్తి చేసే వాళ్ళతో యుద్ధం చేయడు, పాపంతో ఏకమైపోయే వాళ్ళతో యుద్ధం చేయడు, ఒక పక్క హల్లెలూయా చెబుతూ ఇంకో పక్క లోకంలో బ్రతికే వాళ్ళతో యుద్ధం చేయడు. క్రీస్తు కొరకు, ఆయన రాజ్యం కొరకు సమర్పణ కలిగి, ప్రతిష్ఠిత కలిగి, పరిశుద్ధత కలిగి, రక్షణ కాపాడుకుంటూ, యథార్థతను కాపాడుకుంటూ ఆయన కొరకు ఎవరైతే నిలిచి ఉంటారో వారితో యుద్ధం చేయటానికి సాతాను సిద్ధంగా ఉన్నాడంట. చెప్పాలి, ఏం చేస్తున్నాడంట? యుద్ధం. ఎవరు చేస్తున్నారు యుద్ధం? సాతాను యుద్ధం చేస్తున్నాడు. పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు, సమర్పణ కలిగినతో వారితో యుద్ధం చేస్తాడు, ప్రార్థనా పరులతో యుద్ధం చేస్తాడు, నీతిని కాపాడుకునే వాళ్ళతో యుద్ధం చేస్తాడు. కానీ యుద్ధం చేస్తాడంట, యుద్ధంలో గెలిచినట్టుగానే ఫీల్ అయిపోతాడంట. ఏమైపోతాడంట? నేను గెలిచాను, ఇదిగో ఓడిపోయారు, వాళ్ళ భక్తి ఓడిపోయింది, వాళ్ళ బలం ఓడిపోయింది, వాళ్ళ శక్తి ఓడిపోయింది, నా ముందు వాళ్ళు నిలవలేరు అని చెప్పి ఏం చేస్తాడంట? విర్రవీగుతా ఉంటాడంట సాతాను. అయితే దేవుడు ఏం చేస్తాడంటే మహాపరిశుద్ధుడు వృద్ధుడు కనపడుతున్నాడు దానియేలుకి. ఆయన ఏం చేశాడంటే, ఇదిగో పరిశుద్ధులు యుద్ధంలో ఒకవేళ ఓడిపోయినట్లు సాతాను ఊహించుకున్నా వాళ్ళు రాజ్యం చేస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిను నేను రాత్రి ఒక వాక్యం ప్రిపేర్ అయ్యాను, సిద్ధపరచుకున్నాను. కానీ అక్కడ కూర్చుని నాకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏంటి మాట్లాడుతుందంటే, ఈ అంచె దినాల్లో మీరు యుద్ధంలో ఉన్నారు. దేనిలో ఉన్నామంట? యుద్ధంలో ఉన్నాం. యుద్ధంలో ఉన్నవాడు ఎలా ఉండి నిద్రపోవాలా? యుద్ధంలో ఉన్నవాడు నిద్రపోతాడా? యుద్ధంలో ఉన్న సైనికుడు నిద్రపోతాడా? సైనికుడు నిద్రపోతే దొండంతా నాశనం అయిపోయింది. సైనికుడు ఏం చేస్తూ ఉండాలి? అప్రమత్తంగా ఉండాలి, మెలకుతో ఉండాలి, జాగరూకుడై ఉండాలి. ఏ పక్షాన ఏ విధంగా శత్రువు దాడి చేస్తాడో దాడులు మెలుకులు కలిగి ఉంటాడు సైనికుడు. చాలా అప్రమత్తంగా ఉంటాడు, మెలుకు కలిగి ఉంటాడు. సైనికుడు నిద్రపోతే సైన్యం అంతా నాశనం అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఓ రోజు అబ్నేరు సౌలు దగ్గరికి దావీదు వెళ్ళాడు. సౌలు యుద్ధ పంక్తిలో కూర్చున్నాడు, యుద్ధభూమిలో నిద్రపోతున్నాడు. దావీదు దాని పనివాడిని తీసుకొని సౌలు దగ్గరికి వెళ్ళి, సౌలు తలగడ దగ్గర నీటి బుడ్డి ఈట ఉంది. ఆ ఈటిని నీటి బుడ్డను తీసుకొని వచ్చాడు. బుడ్డిని తీసుకొని వచ్చి ఆ యుద్ధ పంక్తికి, ఆ యుద్ధ భూమికి కొంచెం దూరంలో ఉన్న పర్వతం మీద
మీదకి దావీదు కేకలేస్తున్నాడు, అబ్నేరు, సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు, నువ్వు మగవాడివి కాదా? రాజును కాసే విధానం ఇదేనా? రాజును కాయటం ఇదేనా నువ్వు నేర్చుకున్న విధానం? రాజుకి సెక్యూరిటీ గార్డుగా, సైన్యాధిపతిగా, రాజు పక్షాన ఉన్నవాడివి, రాజుకి ఇచ్చే కాపుగా ఇదేనా? కేకలేస్తున్నాడు దావీదు కేకలేస్తా ఉంటే అబ్నేరు తుళ్ళిపడి లేచాడు. సౌలు లేచి చూస్తే దావీదు స్వరం వినబడుతుంది, దావీదు కేక వినబడుతుంది. దావీదు మన పక్షానికి వచ్చాడని సౌలు గుర్తెరిగాడు. సౌలుతో మాట్లాడుతున్నాడు దావీదు, నా ఏలిన వాడా రాజా, అబ్నేరు నిన్ను కాసే కాపుగా ఇదేనా? ఇదిగో రాజు యొక్క నీటి బుద్ధి ఈట నా చేతిలో ఉందని చెప్పాడు. రాజు గుండెలో దడపటకొచ్చింది, అబ్నేరుకు వణుకు పుట్టింది. అబ్నేరు ఏం చేశాడంట? రాజుతో పాటు నిద్రపోయాడు. ఏం చేశాడంట? నిద్రపోయాడు కనుకనే దడవలోకి ఎవరొచ్చారా, దండులోకి ఎవరొచ్చారా, ఏం పోయినాయో ఏముండయో కూడా గ్రహించుకోలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు, రాజుకు తగిన కాపుదల కాయటలేకపోయాడు. దావీదు అంటున్నాడు పనివారు, దావీదా అవకాశం కలిగిందయ్యా, దేవుడు నిశ్చయంగా రాజు నీ చేతికి అప్పగించాడు శత్రుని, తన ఈటతో తన బొడి చంపమన్నాడు. కానీ దావీదు అంటాడు, దేవుని అభిషేకించిన వారిని జోలికి నేను వెళ్ళను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను వెళ్ళను, దేవుడు అభిషేకించిన వారిని జోలికి నేను వెళ్ళను, అతను నేను ఏ హాని చేయను, దేవుడే చూసుకును గాక అన్నాడు. అబ్నేరు అంటున్నాడు, అబ్నేరా నువ్వు కాపు కాసేవాడు కదా, నువ్వు సెక్యూరిటీవి కదా, నువ్వు కాపు కాసేవాడు ఈ విధంగా ఉంటాడా? నిద్రపోతాడా? మెలుకు లేనివాడు ఉంటాడా? సుఖ లేనివాడు ఉంటాడా? రాజుకు కాపు కాసే విధానం ఇంటిదేనా? నువ్వు మగవాడివి కాదా? అబ్నేరు భయపడిపోయాడు, రాజు భయపడిపోయాడు, సైన్యం భయపడిపోయింది. కానీ రాజు చేసినటువంటి అవివేక బుద్ధికి దావీదు చూపిన వివేక బుద్ధి గొప్పదిగా ఎంచబడింది. స్తోత్రం కలుగును గాక. ఈ పగటి కాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నాడు, సాతాను మీతో యుద్ధం చేయబోతున్నాడు. ఏం చేస్తున్నాడు? యుద్ధాలు జరగట్లేదండి. ఎక్కడ చూసినా యుద్ధాలే, ఎవరి దగ్గర పెట్టినా యుద్ధాలే, ఏ ఇంట్లో చూసినా యుద్ధాలే, సమాజంలో యుద్ధాలే, సంఘాల్లో యుద్ధాలే. సంఘాలు ఒకరికొకరు పసుపు, ఒకరికొకరు సమాధానం లేదు, ఒకరికొకరు వందనాలు లేవు, ఒకరికొకరు మాట నీ పార్టీ వేరు నా పార్టీ వేరు అన్నట్టు కూర్చుంటున్నారు. నీవెవరో నాకు తెలియదు, నేనెవరినో, నా మటుకు నా అంతటి నేను పోతాను, నీ అంతటి నువ్వు పోయిరా అన్నట్టు కూర్చున్నారు. ఇది సాతాను యుద్ధం. మీ ఆత్మీయ జీవితంలో క్రీస్తు ప్రేమ, క్రీస్తు రాజ్య సంబంధమైన విలువలు లేకుండా దుష్టుడు చేస్తున్న యుద్ధం, ఆ గ్రహింపు మీకు రావటం లేదు. మీరు మద్యపానంతో మత్తులై ఉన్నారు. గత రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, దానిలో దుర్వ్యాపారం ఉంది, మత్తు గ్రహించుకోలేకపోతున్నారు. క్రీస్తు బిడ్డలమైన మనం ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, మన వైఖరి, మన ప్రవర్తన, మన విధానం లోకానికి ఏ విధంగా మనం కనపడుతున్నామని చూసుకోలేని మత్తులైపోతున్నారు. మీరు మత్తులారా మేల్కోనండి. మీరు మద్యపానపు మత్తులై ఉండొద్దు, దానిలో దుర్వ్యాపారం ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, మీలో యుద్ధాలు ఉన్నాయి, మీలో మత్సరాలు ఉన్నాయి, మీలో గర్వం ఉంది, మీలో అహంకారం ఉంది. మీరైనా కానీ మీరేమంటారు? దేవునికి నేను ప్రార్థన చేస్తున్నా కానీ నాకు సహాయం చేయట్లేదు అంటున్నారు. మత్సరాలతో నా ఎత్తుకొస్తున్నారు, యుద్ధాలతో నా ఎత్తుకొస్తున్నారు. అది కాని మత్సరాలు ఉన్నాయి మీ హృదయాలలో, వాటన్నిటిని మీరు విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవి విడిచిపెడితే నేను మిమ్మల్ని పట్టుకుంటా, అవి కనుక మీరు విడిచిపెట్టకపోతే మిమ్మల్ని నేను పట్టుకొని, నాకు మీరు దూరస్తులే. ఇదినో యుద్ధం చేస్తున్నాడు, పరిశుద్ధులతో యుద్ధం. ఎవరితో యుద్ధం అమ్మా? ఎవరితో యుద్ధం? యుద్ధంలో మనం సైనికుల్లాగా ఉండాలా, శాతగాని వాళ్ళలాగా ఉండాలా? చెప్పాలి. నిద్రపోతే సైనికుల్లాగా ఉంటామా? ఒక దెబ్బ కొడితే సాగి గోడ కొట్టుకుంటాం. ఇప్పుడు తాగినోడు ఉన్నాడు అనుకో, రారా చూసుకుందాం అని వస్తాడు. రారా చూసుకున్నాడు. తాగినోడు అంటే నేను ఒక దెబ్బ కొట్టానంటే ఏడబడతావు?
జాగ్రత్త పో మర్యాదగా అంటాడు. ఏది నన్ను కొడతారు, రారా చూసుకుందాం అంటాడు. రారా చూసుకుందాం అన్నప్పుడు రోషం వచ్చి పోయి ఒక దెబ్బ కూడా జారిపోయి పడతాడు. కొట్టడానికి కూడా చేయి పైకి రాదు, కొట్టడానికి కూడా చేయి లేవదు పైకి. ఎందుకు? మొత్తులో ఉండాడు, త్రాగిన మొత్తులో ఉండాడు. నువ్వు కూడా అంతే, మొత్తులో ఉండి రారా సైతం చూసుకుందాం అన్నావు అనుకో, కొట్టానంటే ఇక పైకి లేకమంటాడు. నువ్వు మొత్తులో ఉండవు, నీ మొత్తుతోనూ సాతానికి బాగా తెలుసు. ఎక్కడ కొడితే పైకి లేకుండా ఉంటే అక్కడ కొడతాడు, జాగ్రత్త. అందుకే పౌలు అంటాడు, మేము అపవాది తంత్రములు ఎరగని వారము కాము. అపవాది తంత్రాలు మేము ఎరగని వారము కాము. ఎరుగుతున్నావా? ఏ తంత్రంలో నిన్ను పడగొడుతున్నాడు ఎరుగుతున్నావా? ఏ ముసుగులో నిన్ను పడగొట్టి విశ్వాస భ్రష్టులుగా చేస్తున్నాడు గ్రహిస్తున్నావా? ఏ తంత్రంలో నిన్ను పడగొట్టి ఆ దర్శనాన్ని, ఆ కృపను, ఆ దేవుని స్వరాన్ని వినకుండా నిన్ను చెరిపేస్తున్నాడు నువ్వు గ్రహిస్తున్నావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిలిచి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామర్థ్యతను, శక్తిని, బలాన్ని ఇచ్చే దేవుని వైపు మీరు హృదయాలు ఎత్తండి. సాతాను జయించే శక్తి దేవుని ఆత్మ ద్వారా తప్ప మన శరీర బలం ద్వారా సాతాను మనం జయించలేము. మన జ్ఞానంతోనో, మన తెలివితోనో, మన బలంతోనో, మనకున్నటువంటి యుక్తులతోనో దుష్టుని జయించటం అసాధ్యం. దుష్టుని దేంతో జయిస్తామో తెలుసా? ఆత్మ ఆయుధంతో మాత్రమే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు యుద్ధం చేస్తాడు, కానీ పరిశుద్ధుడైన దేవుడు చెబుతున్నాడు, పరిశుద్ధులు రాజ్యాన్ని ఆలతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని యుద్ధాలు వచ్చినా పౌలు మహాశయుడు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి జాగ్రత్త, జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త, బోధ జాగ్రత్త, నీ క్రియ జాగ్రత్త, పరిశుద్ధతను కలిగి ఉండు, పెద్దల ఏడల మర్యాద కలిగి ఉండు, సంఘంలో ఒక క్రమమైన పద్ధతిలో నడువు, నీ యవనం బట్టి ఎవరు తృణీకరించకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్తా అంటాడు. సద్భక్తిని కలిగి ఉన్న వారికి శ్రమలు కలుగును. సద్భక్తిని అపేక్షించే వారికి అనేకమైన శ్రమలు కలుగుతాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హింసలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ ప్రభువే వాటన్నిటి నుండి విడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సద్భక్తిని కలిగి ఉండండి, నీతిని కలిగి ఉండండి, పరిశుద్ధతను కలిగి ఉండండి, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండండి. మీ జీవితాల్లో అన్నిటికంటే ప్రథముడుగా, ముఖ్యుడుగా, జ్యేష్ఠుడుగా దేవుణ్ణి కలిగి ఉండండి. కీర్తనాకారుడు అంటాడు, నీతిమంతులకు అనేకమైన ఆపదలు, కానీ వాటి నుండి యెహోవాయే తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను యుద్ధం చేస్తాడు. యోగుతో అన్నాడు, యోగుతో యుద్ధం చేయడానికి వచ్చాడు, యుద్ధానికి వెళ్తాను అన్నాడు. చేసుకోపో అన్నాడు. యోగు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, నీతిపరుడు, భక్తిపరుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి నీతిని కాపాడుకుంటున్నవాడు యోగు. కానీ యోగు దగ్గరికి వచ్చి యుద్ధం చేశాడు. ఎన్ని విధాలుగా యుద్ధం చేశాడు? బాహ్యంగాను, ఆధ్యాత్మికంగాను, అన్ని పర్యాయాలు, అన్ని విధానాల్లో యుద్ధం చేసి అనుకున్నాడు సాతాను. అయిపోయింది. ఏమనుకున్నాడు? అంత అయిపోయింది, నేలమట్టం అయిపోయింది, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, పిల్లలు పోయారు, పనివాళ్ళు పోయారు, స్నేహితులే శత్రువులు అయ్యారు, యోగం అంత అయిపోయింది, అంత అయిపోయింది అనుకుంటున్నాడు సాతాను. 42 అధ్యాయాలు సుడిగాల్లో ప్రత్యక్షమయ్యాడు దేవుడు యోగుకి. స్తోత్రం చెప్పండి. నాకు అసలు ఆ మాట ఎంత ఏడ్పించిందంటే అంత ఏడ్పించింది. యోగా నువ్వేం చేయగలుగుతావు అంటే నేనేం చేయలేనయ్యా అన్నాడు. నువ్వేమన్నా చేస్తావు? నడుము బిగించుకుని మాట్లాడుతున్నా, సమాధానం చెప్పన్నాడు. యోగా అన్నాడు, నోటి మేము చేయి పెట్టుకుంటానయ్యా నేను మాట్లాడి, నీకు సమాధానం చెప్పగలిగిన శక్తి సత్తా నాకు లేదు ప్రభు అన్నాడు. యోగుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యోగు తగ్గించుకున్నాడు, దీనుడైపోయాడు, విధేయుడైపోయాడు. ఆయన పాదాలు పట్టుకున్నాడు, దీనుడైపోయాడు, విధేయుడైపోయాడు. యోగు స్నేహితుల దగ్గరకు కూడా వెళ్ళాడు దేవుడు. యోగు స్నేహితులతో అన్నారుగా, నా యోగులాగా మీరు తగ్గించుకోలేకపోయారు. పేరుకు నా మాటలు చెబుతున్నారు కానీ వీళ్ళు అది విధాని మచ్చరాలు, డంబం, గర్వం, ఇతరులు సూటిపోటి మాటలు మాట్లాడే మనస్సు, భక్తి గర్వం,
నా యోగులాగా మీరు జీవించలేకపోయారు కనుక నేను వాళ్ళందరికి తెగులు పెట్టాడు దేవుడు. యోబు ప్రార్థన చేస్తేనే మీకు విమోచన అని చెప్పాడు. యోబుని ఎగతాళి చేసిన వాళ్ళందరి మధ్య నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి. కోల్పోయిన వాటికి రెండంతలు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. యుద్ధం సాతాను చేస్తాడు, ముగింపులు అంతిమ విజయం ఎవరికి ఇస్తాడు దేవుడు చెప్పాలి? తన పిల్లలకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు. యుద్ధంలో ఉన్నావా? పోరాటంలో ఉన్నావా? గెలుపును ఉద్దేశించుకొని ఓటం భయం పట్టుకొని గెలుపు ఉందనే మాట మర్చిపోయి ఓటం భయం ఓడిపోతా అంటున్నావా? నా ప్రభు అంటున్నాడు, అంతిమ విజయం నీదే. స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. సొత్తు స్తోత్రాలు చెప్పగాకండి, గట్టి స్తోత్రాలు చెప్పండి. విశ్వాసంతో నా ప్రభు ఆత్మతో మాట్లాడుతున్నాడు. అంతిమ విజయం మనదే. విజయం ఎవరిది? ఎందుకు విజయం మంది? మన పక్షమున ఉన్నవాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు అభిషేకించాడు. బాలుడు అంటే 18 సంవత్సరాలు 19 సంవత్సరాల లోపు వాళ్ళని, 12 కాడి నుంచి 18 19 సంవత్సరాల వాళ్ళని బాలుడు అన్నారు. బాలుడుగా ఉన్నప్పుడు సమూయేలు గ్రంథం 1 సమూయేలు 16వ అధ్యాయంలో దేవుడు అభిషేకించాడు. కానీ సౌలు ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నాడు. సౌలు పతనమయ్యేదాకా దావీదు అభిషేకం గురించి ఎవరితో మాట్లాడాల? స్తోత్రం చెప్పండి. నేను రాజుని, దేవుడు నన్ను అభిషేకించాడు, ప్రవక్త నా మీద తైలపు కొమ్మెత్తాడని అక్కడ చెప్పుకోవాలా, ఎవరితో చెప్పుకోవాలా? మౌనంగా ఉన్నాడు. దేవుడి ఉద్దేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దావీదు మీదకి వచ్చిన సాతాను యుద్ధం చేస్తున్నాడు. ఎందుకు చెప్పనా? దావీదు దేవుని ఉద్దేశంలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఉద్దేశాల్లో ఉన్న ప్రజల మీద సాతాను ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. దేవుని ఏర్పాటులో, దేవుని ఎన్నికలో, దేవుని ప్రణాళికల్లో ఉన్న వారిని సాతాను ఏం చేస్తాడంటే జల్లిస్తూ ఉంటాడంట. జల్లిస్తూ ఉంటాడు. వాడు వీళ్ళని పతనం చేయాలి, పాడు చేయాలి, వాడు పడగొట్టాలి, నిలబడకుండా చేయాలని చెప్పి వాడు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. కానీ దేవుడు ఆ యుద్ధంలో ఓడిపోనికుండా నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు దావీదు అంటాడు, అయ్యా కోపోద్రేకుల మధ్య నేను పండుకున్నాను. సమాధానం అంటే చాలంట వాళ్ళు సింహాల వల్ల నోళ్ళు విరుస్తున్నారంట. వాళ్ళ నోరులోనంట వాళ్ళ మాటలు అంబులు పొదుల్లాగా ఉంటున్నాయి అంట. సమాధానం అని నోట్లోకి వస్తే చాలంట వాళ్ళు అంబులు పొదులు తీసుకుని పొడిచేటట్లు ఉన్నారంట. అప్పుడు దావీదు అంటాడు, నేను కోపోద్రేకుల మధ్య పండుకుని ఉన్నాను. వాళ్ళ నోళ్ళు సింహాల యొక్క పళ్ళు వలె ఆ నోళ్ళు నోరు తెచ్చున్నారు. కృపా సత్యాలు నాకు తోడుగా ఉండి నడిపించాయి అంటాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. ఎన్ని విధాలుగా సౌలు అంట ఈట పట్టుకొని 21 సార్లు సౌల్ని దావీదు చంపడానికి ప్రయత్నం చేశాడు. దావీదు తన సొంత ఇంట్లో ఉన్న దావీదు, తన సొంత గ్రామంలో ఉన్న దావీదు ప్రయాణం సౌలు వచ్చేదాకా అరణ్యంలోనే ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రజలకు దూరం అయ్యాడు, ఇంటికి దూరం అయ్యాడు, బంధువులకు దూరం అయ్యాడు, భార్యలకు దూరం అయ్యాడు, అన్నదమ్ములకు దూరం అయ్యాడు, రక్త సభ్యులకు దూరం అయ్యాడు. ఎక్కడున్నాడయ్యా అంటే అరణ్యంలో ఉన్నాడండి. ఏ ఆదరణ లేని చోటులో ఉన్నాడు, ఏ సహాయం లేని చోటులో ఉన్నాడు, ఎవరు పలకరించని చోటులో ఉన్నాడు. కారణం ఎక్కడున్నాడు తెలుసా? యుద్ధంలో ఉన్నాడు. ఏ యుద్ధం? సాతానుతో యుద్ధంలో ఉన్నాడు దావీదు. కానీ దావీదును ఒకనొక దినాన దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధులు ఏలతాడు. హల్లెలూయా. పరిశుద్ధులు నిలబెడతాడు. హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దక్కులు పరిశుద్ధతను అపేక్షించుకుంటూ దేవుని రాజ్యం కొరకు తమ జీవితాలు ప్రాణార్పణంగా పోయేబడిన వారిని ఏలగలగా చేస్తాడు ఆయన. నీ ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా వెలగట్టుకుంటున్నావు? నీ ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా కొలతలు వేసుకుంటున్నావు? తాత్కాలికంగా చూసుకుంటూ నీ ఆత్మీయ జీవిత విషయంలో అభద్రతగా బ్రతుకుతున్నావా? నా ప్రభు ఈ దినం మాట్లాడుతున్న విషయం ఏంటో చెప్పనా? ఆయన కొరకు మనం నిలిచి ఉంటే చాలు.
ఏలికలుగా నిలబెడతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుతో యుద్ధం 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 దాదాపు 17-18 సంవత్సరాలు దేవుడు ఏర్పరచుకుంటే 30 ఏళ్ళు వచ్చిన దాకా దావీదు మరుగై ఉన్నాడట. 30 ఏళ్ళు వచ్చిన దాకా దావీదు బయటికి రాలా. సౌలు చనిపోగానే ఇశ్రాయేలీయులందరూ దావీదు దగ్గరికి వెళ్ళి, నువ్వు మా రక్త సంబంధివి, మా ఎముకనంటిన వాడివి, మా మీద ఏలిగ్గా ఉండమని చెప్పి దావీదుని తీసుకుని వచ్చి పట్టాభిషేకం కట్టారు. దావీదును రాజుగా ఎన్నుకున్నారు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఏలికగా ఎన్నికగా దావీదున్న కాలంలో ఇశ్రాయేలు పక్షాన దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలిచిన వారితోటి ఈ కడపటి దినాల్లో పిల్లరా సాతాను యుద్ధం చేస్తున్నాడు. యుద్ధంలో మొత్తులైపోయిన వాళ్ళు ఓడిపోతున్నారు, సహలేని వాళ్ళు పడిపోతున్నారు, గ్రహింపు లేని వాళ్ళు ఏమైపోతున్నారు, లోకంతో రాజీ పడిపోతున్నారు. దేవుని వాక్యం అంటుంది, జాగరూకుడివై ఇంకా మిగిలి చచ్చిన వాటి కొరకు కాదు, చావనయ్యున్న మిగిలిన వాటి కొరకు మెలుకు కలిగిండు. నీ వల్ల ఎన్నో ఆత్మలు నష్టమైపోయినాయి, నీ వల్ల ఎన్నో ఆత్మలు నాశనం అయిపోయినాయి. నీ ప్రవర్తన బట్టి ఎవరు మందిరానికి రాలేకపోయారు, భక్తిలో సరిలేని జీవితాన్ని బట్టి దేవుణ్ణి ఎవరు అంగీకరించలేకపోయారు. ఇకనైనా నీ వలన ఎన్నో ఆత్మలు నశించిపోయి నష్టమైపోయినాయి. జాగరూకుడివై మెలుకు కలిగి చావయ్యన్న మిగిలిన వాటి వరకు మెలుకు కలిగి ప్రార్థన చేయి. అంతిమ విజయం నీదే. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, అంతిమ విజయం నాదే. మీక శత్రువు అంటున్నాడంట, మేకతో అంటున్నాడట, అయిపోయింది పో, దేవుడు నీ చెయ్యి వదిలిపెట్టాడు పో, అందుకే నీకు ఈ బాధలు, అందుకే నీకు ఈ కష్టాలు, అందుకే ఈ శ్రమలు, అందుకే నువ్వు వేదనలు అనుభవిస్తున్నావు, నీ పని అయిపోయింది అంటున్నాడంట. మేక అంటున్నాడు, నా శత్రువా, నా శత్రువా, ఒకవేళ నాలో అవిధేయత ఉంటే నా దేవుడు నన్ను కొట్టినా ఆయన కృప వైశ్యమైన ఆయన లేవనెత్తుతాడని చెప్పాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే శత్రువుకు అవకాశం ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడా? నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకవేళ నా బలహీనత అవిధేయత ఆయనకు బాధకరంగా ఏదైనా ఉంటే దాని విషయమై నన్ను కొట్టినా ఆయన కృప విషయమైన ఏం చేస్తాడు, లేవనెత్తాడు. ఆయన నన్ను కొట్టినా ఏం చేస్తాడు, లేవనెత్తాడు. లేవనెత్తే దేవుడు అండి మన దేవుడు. యుద్ధంలో ఓడిపోవటానికి మనల్ని ఆయన ఏర్పరచుకోలే, యుద్ధంలో గెలవటానికి మనం ఉంచాడు. స్తోత్రం. శివసింగ్ గారు పాట పాడతాడు, గెలవడానికే నన్నుంచాడు, గెలుపు బాటలో నడిపిస్తాడు. గెలవటానికి ఉంచాడు, ఓడిపోవటానికి ఉంచాడు మనల్ని. సిలువలో యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయన సిలువలో ఆ 7 మాటలు పలుకుతా ఆ సిలువలో ఆక్రందన చేస్తా ఉంటే సాతాను అనుకుంటా అంటే అయిపోయింది. ఏమైపోయింది? దేవుడు కుమారుడు మరణిస్తున్నాడు, దేవుడు కుమారుడు అయిపోయింది, ఇక లోకం అంతా నా వశమని అనుకుంటా విర్రవీగుతున్నాడంట. దెబ్బ తగిలింది ఇంక అయిపోయింది అంటున్నాడంట. ఆయన మరణమే వాడు చితక దొక్కటానికి కారణమని గ్రహించుకోలేకపోయాడంట. యేసయ్య ఎప్పుడైతే ఏక శబ్దంతో కేక వేసే, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని చెప్పాడో సాతాను శిరస్సు చితికిపోయిందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు యుద్ధానికి సాతాన్ని మన మీద ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? శక్తిని పొందుకోవడానికి. ఎందుకు ఇస్తాడంట? మనం అంటే ఒకసారి సైతాను కూడా దేవుడు ఉపయోగించుకుంటాడంట ఆయన పనిలో. ఎందుకు ఉపయోగించుకున్నాడు తెలుసా? దేవుడు ఎన్నిసార్లు బోధించినా వినకపోతే సైతానికి అప్పగిస్తాడంట, నువ్వు కూడా కత్తి పని చేయ అంటాడంట. నువ్వు పని చేయంటే వాడు పని చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? దేవుని వైపుకి తిరుగుతారు, దేవుని దగ్గరకు వస్తాడు. వాడు ఏ విధంగా శోధించినా, బాధ పెట్టినా, భయపెట్టినా, కలవలు పెట్టినా, నష్టపరిచినా, ఇబ్బందులు పెట్టినా ఎక్కడికి వస్తారు? దేవుని దగ్గరికి వస్తారు. దేవుని మాటకు లోబడిపోతే ఎవరికి అప్పగిస్తాడంట? చాలాసార్లు పౌలు తన పత్రికలో రాస్తాడు, మిమ్మల్ని భ్రష్టాత్మకు అప్పగించాడు అంటాడు, మిమ్మల్ని దుష్టుడికి అప్పగించాడు అంటాడు.
అపవిత్రమైన మీ అక్రమ ప్రవర్తనను బట్టి, ఎన్ని మార్లు చెప్పిన లోబడని మీ మనస్సును బట్టి మీ ఆత్మను భ్రష్టాత్మకు అప్పగించాడు దేవుడు అని చెప్తాడు. ఎందుకు చెప్తాడు తెలుసా? దేవుని మాట వక్రించి లోబడకుండా, సరి చేసుకోకుండా, దిద్దుకోకుండా తమ 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 స్వయమే ధ్వజంగా ఎత్తుకొని ఎవరైతే తిరుగుతారో వారిని దేవుడు చూసి 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 దేనికి అప్పగిస్తాడంట? భ్రష్టమైన ఆత్మకు అప్పగిస్తాడు. కొన్నిసార్లు చెప్పాడు, మీరు వాత వేయబడిన మనస్సాక్ష్యం ఇది. ఎన్నిసార్లు ఇది కరెక్ట్ కాదు, ఇది నడవద్దు, ఇది నడవద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చూడొద్దు, ఇది వెళ్ళొద్దు అని దేవుని ఆత్మ మిమ్మల్ని హెచ్చరించినా కానీ పదే 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 దాన్ని చేసేవాని మనస్సాక్షి వేయబడిందంట. వాత వేయబడింది, వాత వేయబడింది. దేవుని సన్నిధిలో ఏ మనస్సుతో ఆయన సన్నిధిలో మనం నిలుచున్నాం? మెత్తని హృదయం ఉందా? మనస్సాక్షిని కడుక్కునే స్వభావం ఉందా? దేవుని సన్నిధిలో దేవుని రాజ్యం కొరకు ఆయన నన్ను ఏర్పరచుకున్నటువంటి ఎన్నిక ఏర్పాటు నా జీవితంలో నష్టమైపోతాడు, ఆయన కొరకు నేను బ్రతకాలని దృక్పథం ఉందా? నా ప్రియ దేవుని బిడ్డలారా, కడవరి దినాల్లో దేవుడు ఇచ్చిన అవకాశాలు పోగొట్టుకోవద్దు. మీరందరూ ఆగిపోయారు. ఆత్మలో వెచ్చదనం లేదు, వెట్ట లేదు, మంట లేదు, ఆశ లేదు, తీవ్రత లేదు. మనుషులు సంగతులు విచారించినంతగా దేవుని సంగతులు విచారించలేకపోతున్నారు. మనుషుల సంగతులు పట్టించుకున్నంతగా ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించుకోలేకపోతున్నారు. కారణం మాంద్యమైన ఆత్మ పట్టింది. ఏం పట్టింది చెప్పాలి? మాంద్యం, గ్రహించుకోలేని స్థితి, గ్రహింపు లేని స్థితి. ఈ గ్రహింపు లేని స్థితే సాతాను వలలో నిన్ను పడగొట్టే విధంగా మార్చేసింది. రోజంట ఒక పెట్ల పట్టుకునేవాడంట వలలేస్తున్నాడంట. వలలేస్తా ఉండే తల్లికి రోజు పెట్లు చెప్పుకుంటున్నాయి అంట, జాగ్రత్తగా ఉందాం, ఎవరు మాత్రం వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉందాం. పెట్లు పట్టుకునే వాళ్ళు వస్తున్నారు అంటే మనల్ని విరోధి వస్తున్నాడు, శత్రువు వస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పుకుంటున్నారంట. ఎవరు చెప్పుకుంటున్నాయి? పక్షులన్నీ చెప్పుకుంటున్నాయి. చెప్పుకుని రోజు ఈ క్యాట్ బాల్తో పెట్లు పట్టేవాడు వస్తున్నాడు, అవి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటున్నాయి. అప్రమత్తంగా ఉంటే తల్లి చెప్పిద్దంట, జాగ్రత్త, మెళుకు కలిగి ఉండండి, ఏ విధం చేతనైనా కానీ శత్రువు మిమ్మల్ని ఏం చేస్తాడు? మోసగిస్తాడు, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అనిపిస్తుందంట. ఓ రోజంట రోజు తప్పించుకున్నామా, రోజు తప్పించుకుంటున్నాయి, వస్తున్నాయి, ఇంటికి గుట్టుకు వస్తున్నాయి, మంచిగా వాళ్ళు తప్పించుకున్నామని చెప్పుకొని సంతోషపడుతున్నాయి. ఓ రోజంట వేటగాడికి ఒక ఆలోచన వచ్చిందంట, ఏం చేద్దాం, ఎన్ని విధాలుగా ప్లాన్ వేస్తున్నా కానీ పడతలేదు, వీటికి ఏం చేద్దామని చెప్పి ఆలోచన చేస్తామంటే పక్కన ఒకటి వచ్చి సలహా ఇచ్చాడంటే, అట కాదు, మంచి గింజలు తీసుకొని పో. ఏం తీసుకొని పో? గింజలు తీసుకొని పో, వలై గింజలు వేయగానే ఆ గింజల దగ్గరకు వస్తే వాళ్ళ మొత్తం పడిపోతాయి అని చెప్పాడంట. చెప్పగానే ఈ వేటగాడు వాళ్ళ సిద్ధం చేసుకున్నాడు, గింజలు తీసుకున్నాడు. గింజలు తీసుకెళ్ళి వాళ్ళనేసి ఉచ్చులేసి వాళ్ళేసి అక్కడ ఏం చేశాడంట? గింజలేసాడు. అమ్మ చెబుతుందంట, జాగ్రత్త, తిండి కతురుతో పడొద్దు, మెళుకు లేకుండా వెళ్ళొద్దు, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి అని రోజు చెప్తుందంట. ఇక గబగబ మొత్తం వచ్చేసి చుట్టూ చూసిన ఎవరు కనపడలా. అమాంతంగా వచ్చి ఆ గింజలేసిన ఆహారం కాడకు వాళ్ళన్నీ లేదు, తాము మర్చిపోయి ఏం చేస్తున్నాడు? తినే రందులో ఉన్నాయి. వేటగాడు రానే వచ్చాడు, వల వేసాడు, వలలో చిక్కుని పోయి ఇప్పుడు అనుకోండి అంట, అమ్మ చెప్పిన మాట ఇదేగా, మెలుగు వెలుగుండమంటే గబగబా తింట చూసుకోలేదు, మెలుగు వెలుగుండమంది కదా, చెప్పింది కదా, నీవు చెప్పలేదా? ఎవరికి చెప్పిన వేటగాళ్ళు వలలో పడిపోయి భుజాన్ని వేసుకున్నాడు, ఆనందంతో వెళ్ళిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో మెలుకు లేకపోతే, ఈ కడవరి దినాల్లో విశ్వాసంలో స్థిరంగా లేకపోతే అపవాది ఏం చేస్తున్నాడు? హబక్కుకు రాసిన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది, సాతాను గాలం పట్టుకొని తిరుగుతున్నాడంట. వాడు వల వేసుకొని తిరుగుతున్నాడు. వాడు వలలో చిక్కిన వాళ్ళందరూ బట్టంట వాడు ధూపం వేస్తున్నాడంట. నువ్వు ఎక్కడున్నావు? దేవుని వలలో ఉన్నావా? సాతాను వలలో చిక్కుని పోయావా? దేవుని ఓడలో ఉన్నావా? సాతాను వలలో ఉక్కిరి బిక్కిరి ఆడకుండా కట్టబడుతున్నావా? ఈ కడవరి దినాల్లో మెలుకు ఉండాలి.
యుద్ధం చేస్తున్నాడు, కానీ అంతిమ విజయం పోరాడే వాళ్ళదే. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీకు నిద్ర వస్తున్న పోరాటం రాట్లా, సమస్యలుండా పోరాటం రాట్లా, గుండె నిండా బాగుండా దేవుని దగ్గర పోరాటం రాట్లా, దుష్టుడు బాణాలు నెమ్మది లేకుండా ఒకటంటే ఒకటి వేస్తున్నా గాని ఒక రోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించాలనే పోరాటం రాట్లా. కాంప్రమైజ్ అయిపోతున్నావు, దాటి వెళ్ళిపోతున్నావు. అందరికి వస్తుంది నాకులే, అందరికి వస్తుంది నాకులే అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నీకు వచ్చే ప్రతి చిన్నది, ప్రతి పెద్ద సమస్య కృపాసనం యొద్దకు రావాలి. ఎక్కడికి రావాలి? కృపాసనం యొద్దకు రావాలి. కృపాసనం యొద్దకు వచ్చినప్పుడు అంట అక్కడ ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది, తానే మహోన్నతుడైన దేవుడు అంట సర్వాధికారి అయి తన ప్రజల పక్షాన యుద్ధములు చేస్తాడంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధంలో మనం ఏమైపోకూడదు. సాచి ఒక దెబ్బ కొట్టాడంట, అడ్డం వస్తావు నాకు, అడ్డం రాబాకు నా దారికని. అడ్డం కొట్టంగల్ని పడిపోయి కొర ప్రాణంతో కొట్టలాడుతున్నాడు అనుకున్నాడు. సతనికి అయిపోయింది, అడ్డం లేకుండా పోయింది, పీడ లేకుండా పోయింది అనుకుంటున్నాడంట. ఏమనుకుంటున్నాడంట? పీడ లేకుండా పోయాడు, సాజి కొట్టాను, కొర ప్రాణంతో పడ్డాడు, పీడ విరగడైపోయింది, నా మార్గాలకు అడ్డం రాకుండా పోతాను అనుకుంటున్నాడంట. అనుకుంటా ఉండగానే మరలా లేచి శక్తిని పొందుకొని పోరాడి అంతిమ విజయం ఎగరేశాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు గారు తన బోధలో ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో హింసలు పడ్డాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్తాడు, ఎటు పోయినా శ్రమలే, ఇరికించబడ్డాం, బాధించబడ్డాం, అయిన వాళ్ళతోనూ, రక్త సంబంధులతోనూ, అధికారులతోనూ, దొంగల వలన ఇబ్బందులు, ఓడల వలన ఇబ్బందులు, తుఫానుల వలన ఇబ్బందులు, అనేక శ్రమలతో నలిగిపోతా ఉన్నాం, ఎన్నో అపాయాల్లో చిక్కుకున్నాం, కానీ ఉపాయం లేని వాళ్ళం మాత్రం కాదు అంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇరికించబడ్డాం, విడుదల పొందిన వారు మాత్రం కావు అంటాడు. అంటాడు ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇవన్నీ దేనికయ్యే కారణం అంటే క్రీస్తు రాజ్యంలో మహిమైశ్వర్యం అనుభవించటానికి అంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవ భక్తి అంటే శ్రమలు లేకుండా, కష్టాలు లేకుండా, బుగ్గలాడించుకుంటా, బుర్రలు గంట చెంట్లు పెట్టుకొని ఆదివారం మందిరానికి పోయి కట్ట కాలర్లు ఎగరేసుకుంటా, చీరలు చూసుకుంటా, మోడల్ బైబుల్ కొనుక్కొని బైబుల్ తెరవకుండా సంకలో పెట్టుకొని చేతులు నా బైబుల్ బలి అందమైంది. ఈ మధ్య అంటే ఏ డ్రెస్ కొనుక్కుంటా ఆ కలర్ బైబుల్ కొనుక్కుంటున్నారంట. మోడర్న్ భక్తికి అలవాటు అయిపోయి విరగని హృదయాలు, నలగని మనస్సులతోటి పోయి భక్తి జీవితాలు చేస్తూ ఉంటే సాతనంట చిక్కిపోయారు నాకు అంటాడంట. దేవుడు ఏడుస్తాడు. రక్తం కొలపోసిన దేవునికి ఏమో దుఃఖంగా ప్రవర్తిస్తున్నావు, నీ ప్రాణం తీయటానికి ప్లాన్ వేసే సాతానికి ఎలా కనపడుతున్నావు? నాకు దొరికారు. ప్రభు చెబుతున్నాడు నీకు తగిలే ప్రతి దెబ్బ అంతిమ విజయం. స్తోత్రం చెప్పు. నీకు పడే ప్రతి గాయం విజయ సోపానం. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఐగుప్తు విడిచి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వస్తున్నారు. ప్రయాణమై వస్తూ ఉంటే వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు. వెనకేమో శత్రువు ఫరో అంటున్నాడంట, మన దేశాన్ని పాడు చేసిన వాళ్ళు మాత్రం మనం వదిలిపెట్టొద్దు, వాళ్ళని సర్వనాశనం చేయాల్సిందే అని చెప్పి 600 రథాలు రౌతులతోటి ఫరో ఏం చేశాడంట, ఇశ్రాయేలు సేనను వెంబడించాడు. వెనకేమో శత్రువు, ముందేమో ఏముంది? ముందు సెల్ఫోన్ ఉందా? ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. ముందు సముద్రం, వెనక శత్రువు. ఆ దినాల్లో ఐగుప్తు ప్రసిద్ధిగాంచిన దేశం. రథాల్లో యుద్ధ సామాగ్రిలో ఫరోకి దీటైన వాళ్ళు ఎవరు లేరు. 600 రథాలు రౌతులు అంటే ఫరో పేరుగాంచిన వాడు అనమాట. యుద్ధపు సామాగ్రిలో నైపుణ్యత చెప్పాలంటే బలగం కలిగిన వ్యక్తి అనమాట ఫరో. అయితే 600 రథాలతో వస్తున్నాడు ఎవరు? ఫరో. ముందే ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వెనకపోతే శత్రువు తరిగిపోయి చంపేస్తాడు, ముందెళ్తే సముద్రంలో పడి చచ్చిపోతాం. యుద్ధ భూమిలో ఉన్నారు వీళ్ళు. ఎక్కడున్నారు? యుద్ధ భూమి. మోసే ఐగుప్తులు వదిలిపెట్టిన ఆడ తెచ్చేవాళ్ళంగా, అక్కడ సమాధులు ఇవన్నీ తెచ్చావు మమ్మల్ని ఇక్కడికి.
వెనకేమో శత్రువు, ముందేమో సముద్రం. ఏంటయ్యా మా పరిస్థితి? ఏంటి మా పరిస్థితి అంటే మోషేలు దేవునితో అడుగుతున్నాడు, ప్రభా ఫరో సైన్యం అనుకుంది, ముందు సముద్రం ఉంది, ఏందయ్యా అంటే సాగిపోండి. దేవుని స్తోత్రం చెప్పు. ఏమంట? అయ్యో ఫరో కొడతాడయ్యా, 600 రథాలు రౌతులు. అలసిపోయామయ్యా, అలసిపోయాం. దెబ్బ వెంట దెబ్బ, బాధ వెంట బాధ, అరుసులు దొక్కి ఇటుకలు గాల్చి అలసిపోయాం, శక్తి కోల్పోయాం, బలం కోల్పోయాం, ధైర్యం కోల్పోయాం, నెమ్మదిని కోల్పోయాం, ఆదరణ కోల్పోయాం, అలసిపోయామయ్యా. యుద్ధం చేయడం శక్తి లేదు, ఆయుధాలు లేవు, యుద్ధ అనుభవాలు లేవు అంటే అంటున్నాడు. దేవుడు అంటున్నాడు సాగిపోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ సాగిపోమంటావయ్యా? సాగిపో అంట. ఎలా సాగిపోయేవి? నిదానించి నిలిచి చూడండి, యెహోవా మీకు కలుగు చేసే రక్షణ. స్తోత్రం చెప్పు. నిదానించి చూడవా బ్రతుకుతావు సోదరా. ఏమేమన్నాడు? తొందరపడండి, గలిపి తీసుకుని మీరు కూడా కత్తి పడవలో ఉంటే తీసుకుని పోండి అన్నాడా? ఏం చేయదు. నిదానించి నిలబెట్టండి, మనసులో ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి, మిమ్మల్ని మీరు దూరపరచుకోండి, ధైర్యం తెచ్చుకోండి, నిలబడండి. ధైర్యం తెచ్చుకొని ఈ మాట చెప్తా ఉండగానే వాళ్ళు ఆదరణ పొంది ఒక్కసారి అలా వెనక్కి తిరిగి చూస్తే అగ్ని స్తంభం దిగి వచ్చిందంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అగ్ని స్తంభం ఎవరికెవరికి మధ్య? ఫరో రథాలతో రౌతులతో వేగంగా పరిగెత్తుకుంటూ ఇశ్రాయేలుని సమీపిస్తానికి దగ్గర రాబోతుండగానే అగ్ని స్తంభం వేశాడు మధ్యలో ఆయన. దేవునికి స్తోత్రం. అగ్ని స్తంభంలో అటు వాళ్ళు ఇటు చేరలేక పిల్లరా ఆగిపోయినాయి రథాలు. ఏమైపోయినాయి? మోషే సముద్రం వైపు కర్రదాగానే సముద్రం పాయలైపోయింది. ప్రభు అంటున్నాడు, అంచెమ విజయం మీదే. స్తోత్రం. రాజులు మనకెవ్వరు లేరు, నేను మాత్రం నిద్రపోయి సినిమాలు చూసి సీరియల్ చూస్తా హాయిగా బతుకుతాను. నీకు సరిపోదు, ఇది నీకు సరిపోదు, నాకు సరిపోయింది. రాజులు మనకెవ్వరు లేరు, మీకు సరిపోలేదు నాకు అన్నప్పుడు మీరేమనాలి? నీకెళ్ళే మాకు ఎందుకు నిద్రపోవాలా? నాకు కూడా అనాలి. ఏమనాలి? అని నేను చేస్తాను. మీకు సుఖ రాదా? మీకు సుఖ లేదా? పాపం మీకు ఏ యుద్ధాలు లేవులే, చాలా చక్కగా సౌఖ్యంగా ఆనందంగా హ్యాపీనెస్గా ఉన్నారు. అందుకు మీకు అవసరం లేదు.
అవసరమైన ప్రతి ఒక్కరికి ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. యుద్ధం సాతాను చేస్తాడు, కానీ యుద్ధంలో అనుకుంటాడంట సావు దెబ్బ అనుకుంటాడంట, వాడు కొట్టిన దెబ్బ, కానీ అది విజయపు దెబ్బ. స్తోత్రం చెప్పు, అరవై చెప్పు. ఈ దెబ్బ కొట్టాను, ఈ దెబ్బతో చచ్చాడు అనుకుంటాడంట, కానీ ఆ దెబ్బ విజయంగా మారే సంగతి వాడికి తెలియదంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యుద్ధంలో పరిశుద్ధుల మీద దుష్టుడు చేసే యుద్ధంలో మనం ఏం చేస్తూ ఉంటాం? యుద్ధం చేసుకుని కబ్బా. ఇప్పుడు సమస్య వచ్చిన వాళ్ళు ఎవరైనా కడుపురి కానీ నన్ను పూనుకుంటారా? పూనుకుంటా, అమ్మ నాకు నిద్ర పట్టట్లేదు రాత్రి, అసలు మనశ్శాంతి లేదు, నాకు వేదన, అన్నం వండుతున్నాను కానీ తినలేకపోతున్నాను, పడుకుందామని మంచం వెనుక వెళ్ళే కానీ కంటారు, నిద్రపోయి 4 రోజులు అవుతుంది. వేదన, మానసికమైన దుఃఖం, కలవరం, పరిస్థితి ఏ విధంగా మారింది, ఏమైపోయిందని వేదన. నాకు ఈ వేదనలో నువ్వేం చేస్తావు? పోరాడుతూ ఉంటావు ఆయన దగ్గర. తండ్రి, నువ్వే నాకు ఆధారం, నీవే నాకు దిక్కు, నీవే నా యుద్ధములు జరిగించేవాడు, నా పక్షమును వహించేవాడివి నీవే, నీవు తప్ప నాకు సహాయం ఏది లేదయ్యా. ఆకాశమందు నీ ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరా లేదు తండ్రి. పోరాటం, నువ్వు పోరాడుతూ ఉంటగానే యుద్ధంలో ఆయన కలుగు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పోరాడకుండా కాసేపు మనశ్శాంతి టీవీ పెట్టుకుని సినిమా చూస్తా కూర్చున్నావు అనుకో, నాకు మనశ్శాంతి లేదు, ఈ సమస్య వల్ల నాకు బాధగా ఉందని కాసేపు టీవీ కాడ పెట్టుకుని సినిమా మంచి పిక్చర్ చూస్తా, ఆహా కత్తి తీసుకొని వేసాడ్రా, పొడిచాడురా, లాగాడ్రా, నేను కూడా రేపు అట్లా లాగాలరా అంటా ఉండవు అనుకో, అదంటే నిద్రపో నా ఆయుధాలకు నేను పొదును పెడతాను అంటాడు. ఏమంటాడు? నా ఆయుధాలకి పొదును పెడతాను. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. సమూయేలు పిలిచారు, బాయ్ శాతగాని వాళ్ళారా, దద్దమల్లారా, నిద్రపోతున్నారా, మందులారా, మొత్తులారా, రేగి రండి, మిస్పాకు రండి, చాలు ఇంకా మీ దరిద్రం బట్టి, చాలు మీ వేషాలనుకునే బట్టి, ఓడిపోయి అణగారిపోయి శాతగాని వాళ్ళకు బతుకుతున్నారా, సైన్యములకు అధిపతి దేవుణ్ణి పెట్టుకొని రండి, మిస్పాకు రండి అన్నాడు. అందుకని మొత్తం చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరు తరలు వచ్చారంట. దేవునికి స్తోత్రం చెప్పు. ఫిలిష్తీయులు అనుకున్నారే, మొన్న గెలిచా, మందసం తెచ్చుకున్నా, ఈసారి విజయం మందే 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 అంటున్నారంట. రాజు మొదలుకొని సైనికులు, వాడి పని అయిపోయింది రా, వాళ్ళ దేవుడు తోడు లేడు, వాళ్ళలో ఆనందం లేదు, సంతోషం లేదు, వాళ్ళలో సౌఖ్యం కనపడతల్లా, శుభం కనపడతల్లా, మేలు కనపడతల్లా, వాళ్ళ మొఖాలు ఎప్పుడు చూసిన ఏడు కొట్టు మొఖాల్లాగా ఉండి నేర్చించిపోయారు. వాళ్ళలో జయకరమైనటువంటి సూచిక ఏది మనకు కనపడతల్లా, ఈసారి కూడా జయం మంది అనుకుంటున్నారంట. ఎవరోళ్ళు? అర్థం వినపడుతున్నా మీకు? ఎవరు అనుకుంటున్నారు? ఫిలిష్తీయులు అనుకుంటున్నారంట. ఫిలిష్తీయులు అనుకుంటే సమూయేలు పిలిపిస్తున్నాడు, బాయ్ ఇశ్రాయేలీయులారా, మిస్పాకు రండి. అందరూ కూడా వచ్చారంట. ఏం చేయాలనుకుంటున్నారు? అయ్యా మా బుద్ధితో, మా జ్ఞానంతో, మా తెలివితో నష్టపోయామయ్యా, కష్టాలు తెచ్చుకున్నాం, నష్టాలు తెచ్చుకున్నాం, శత్రువు మేము ఎగిరి పడుతున్నాడు, మేమేం కృంగిపోయాం, మీరేం చెప్తే చేస్తామన్నారు. అవునా? ఉపవాసం ఉండండి, మీ హృదయాల్లో దాచుకున్న మలిన మస్తు అపవిత్రత మొత్తం కుమ్మరించండి. ఏది దేవునికి ఆయాసకరంగా చేశారో చేసిన దాన్ని దేవుని సేవ విడిచిపెట్టండి అనగా, నేనంట నీళ్లు చేదు కుమ్మరించినట్లుగా అయ్యా, నీళ్ళు ఎలాగా నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నావో మా హృదయాల్లో ఉన్న జితేంద్రియాలు కపటం అంతటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నావునా? సరే అయ్యా, మా హృదయాలు శుద్ధీకరించుకుంటున్నాం, మీ ఉపవాసం ఉంటాము, మా కోసం మీరు ప్రార్థన చేయండి అని సమూయేలు ప్రవక్తని అడిగారు. సమూయేలు ప్రవక్త ఓ పొటేలు పిల్లని తెచ్చి బలిచ్చి ఇశ్రాయేలు పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, యుద్ధం నేను చేస్తానని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతిమ విజయం మందే. హల్లెలూయా. వెళ్ళండి, యుద్ధానికి వెళ్ళారు. ఫిలిష్తీయులు రాని వచ్చారు, వాళ్ళు మోట బండి పెట్టుకున్నారు,
యుద్ధం సమీపంలో వస్తూ ఉండగానే వడగండ్ల వర్షం స్టార్ట్ అయిందంట. హల్లెలూయా. ఏం స్టార్ట్ అయిందంట? వడగండ్లు పడ్డాయి, గాలి, మెరుపులు, ఉరుములు, మెరుపులు, గందరగోళం అయిపోయింది, భయకంపితులు అయిపోయారు. యుద్ధంతో ఎవరినెవరు పాడు చేసి పని లేకుండా ఫిలిష్తీయులందరూ ఓడిపోయి పతనం అయిపోయారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. విజయాన్ని ఇస్తే వాళ్ళు ఒక మాట చెప్పారు, ఒక మాట, యెహోవాయే మనకు సహాయం. ఎబెనేజరా, స్తోత్రం చెప్పు. ఈ స్థలానికి ఎబెనేజరు అని పేరు పెట్టారు. ఎబెనేజరా అనగా దేవుడే మనకు సహాయం. స్తోత్రం. దేవుడే మనకు న్యాయాధిపతి. స్తోత్రం. దేవుడే మన యుద్ధమును జరిగించువాడు. స్తోత్రం. ఫిలిష్తీయులు ఓడిపోయారు. ఇశ్రాయేలు విజయోత్సవంతో మిస్పాకు వచ్చారు. దేవుని సన్నిధిలో ఉన్న మనం సాతాను పెట్టే పోరాటాల్లో, శ్రమల్లో ఓడిపోయే వాళ్ళగా మనం ఉండకూడదు. గెలవటానికి మనం ఉంచాడు ఆయన. స్తోత్రం చెప్పు. గెలుపు మందే. స్తోత్రం చెప్పు. విజయం మందే. స్తోత్రం చెప్పు. ఆర్థికంగా ఓడిపోయావా? ఆరోగ్యపరంగా ఓడిపోయావా? అవమానాల బాటలో నడుస్తున్నావా? అవహేళనలో ఉన్నావా? నా దేవుడు అంటున్నాడు, అంతిమ విజయం మనదే. స్తోత్రం కలుగునగాక. యెహోవా నామము పేరట మనకు విజయము కలుగజేయి దేవుడు స్తోత్రించబడునుగాక. విజయం ఎవరిదే? విజయం ఎవరిదే? దేవుని స్తోత్రం. విజయం పొందాలంటే అవకతవకలు, లోపాలు, చిన్న పెద్ద పొరపాట్లు ఏమున్నాయో మిస్పాలో నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయాలు కుమ్మరించండి. మిస్పాలో యథార్థంగా తమ అపజయానికి కారణమైన అవిధేయతలు విడిచిపెట్టినట్లుగా మన అవిధేయతలన్నిటిని ఆయన సన్నిధిలో నీళ్లు పోసినట్లుగా మనం కుమ్మరిస్తే శత్రుకు వడగండ్లు పుట్టించి భయం పుట్టిస్తాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. అక్కడ చెప్తున్నాడు, మహావృద్ధుడు పరిశుద్ధుడు చెబుతున్నాడు, ఇదిగో పరిశుద్ధులతో యుద్ధం చేసిన రాజ్యాన్ని ఏలతారు వాళ్ళు. హల్లెలూయా. ఏలికలుగా నిలబెడతా. హల్లెలూయా. నా రాజ్యంలో ఏలేవారికి అధిపతులుగా నేను ఉంచుతానని ప్రభు చెప్పాడు. ప్రభు దృష్టిలో నీ ఎడల నా ఎడల ఆయనకు ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ప్రభు దృష్టిలో నీ ఎడల నా ఎడల ఆయనకు గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో మనం ఎవరమో తెలుసా? ఏలికలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యుద్ధంలో ఏం చేయాలంటే మనం పోరాడాలి. ఏం చేయాలి? పోరాడాలి, జయం పొందాలి. దేవుని సన్నిధిలో విజయం ఇవ్వటానికి ఆయన మన పక్షాన ఉన్నాడు. విజయం ఇవ్వటానికి విజయ వీరుడుగా ఆయన మన పక్షాన ఉన్నాడు. విజయం పొందటానికి మనం ఏం చేయాలో తెలుసా? ఆయన పక్షాన వహించాలి. స్తోత్రం కలుగును గాక. సైన్యములకు అధిపతి నా సైన్యములకు అధిపతి
దేవుడు చెప్తున్నాడు, అంతిమ విజయం ఎవరిది చెప్పు? నాదే. విజయం ఎవరిది? నువ్వు ఏ పరిస్థితుల్లో గుండా వెళ్తున్నా, నువ్వు ఏ దారిలో గుండా వెళ్తున్నా, విజయం మాత్రం అంతే. స్తోత్రం. గట్టిగా చెప్పు స్తోత్రం. ఆర్థికపరమైందా, ఆరోగ్యపరమైన పోరాటమా, కుటుంబ సమస్యల, కుమార్ బిడ్డల గురించినటువంటి ఇబ్బందుల, ఏ విధమైన యుద్ధంలో నువ్వు ఉన్నా విజయం మనదే. స్తోత్రం చెప్పు. అందరూ మీ పక్కన వాళ్ళు చెప్పుకోండి, మనదే విజయం అని చెప్పండి. విజయం మనదే చెప్పాలి. చెప్పండి. ఎవరు? నాకు కాదు, మీ చాలాసార్లు చెప్తున్నా, నాకు చెప్పగలను, పక్కన వాళ్ళు చెప్పండి. విజయం ఎవరిది? విజయం మనదే. విజయాన్ని ఇవ్వటానికి మన పక్షాన మన దేవుడు. స్తోత్రం. ఒకవేళ సాతాను యుద్ధం చేసిన యోధు మీద యుద్ధం చేశాడు, రెండంతల విజయం. స్తోత్రం చెప్పు. దావీదు మీద యుద్ధం చేశాడు, 40 ఏళ్ళు రాజుగా ఇశ్రాయేలుకు దీపం వంటి వాడు గురించాడు. స్తోత్రం చెప్పు. యోగు పౌలు మీద యుద్ధం చేశాడు, 3 ఖండాలకు ఎర్రవేతలు మిగించే పరిశుద్ధుడైన ప్రవక్తగా పనిచేశాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎవరి మీద సాతాను యుద్ధం చేస్తాడో వాళ్ళని విజయ వీరులుగా నా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. ఎవరు యుద్ధపు బాటిలో యుద్ధ పంక్తిలో ఉన్నారో వాళ్ళకి విజయం ఇవ్వటానికి ఆయన సైన్యములకు అధిపతి యొక్క దేవుడుగా వారి పక్షాన ఆయన వహించి ఉన్నాడు. వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటదే. విజయం ఎవరిదే? ఎవరిదే? అంతే. విజయం సాతానికి ఇప్పుడు మనం ఆ మాట చేతి విజయం మీద చూద్దాంలే అంటాడు. చూద్దారా. ఎవరిని బట్టి అంటున్నావు? ఎవరిని బట్టి అంటున్నావు? మన దేవుని బట్టి. దేవునికి స్తోత్రం చెప్పు. గొలియాతు దగ్గర దావీదు వెళ్ళి అన్నాడు, రారా అంటున్నాడు. బుడ్డోడా, నీకు ఎట్ట అంటున్నారు? అసలు బుడ్డోడు చిన్నోడు 6 మూళ్ళ జనుడు గొలియాతు. ఆ గొలియాతును చూసినటువంటి యుద్ధ భూమిలో ఆ సైనికులందరూ భయపడిపోయారు. దావీదు మాత్రం అంటున్నాడు, ఈ రోజు నీ వ్యవహారం తెలుస్తాను అంటున్నాడు. దేవుని చేతిలో ఆయుధం ఏమన్నా ఉందా? ఖడ్గం ఏమన్నా ఉందా? ఏమన్నా యుద్ధాయుధాలు ఏమన్నా ధరించాడా? ఏం లేకుండా ఏంటి నీ దేవం అంటే అంటాడు, యుద్ధం నేను కాదు యెహోవాయే చేస్తున్నాడు. స్తోత్రం కలుగుతుంది కనుక. యుద్ధం నేను కాదు, ఎవరు చేస్తున్నారంట? దేవుడు దావీదు కమిట్ అయ్యారంట. దావీదా, రాయి ఎదురుగా కొట్టి వెనక నేను కొడతానన్నాడు. ఎదురు రాయి నువ్వేయి, కానీ వెనక్గా నేనేం చేస్తాను తెలుసా? ఒక్కటేస్తా దెప్ప మీద పెట్టి బోళ్ళ పడతాడని చెప్పాడు. అందుకే దావీదు ధైర్యంతో వచ్చి అంటున్నాడు, యుద్ధం మన ఎలియాజరుని బట్టి కాదు, మా పెద్ద అన్న, చిన్న అన్న, 3 అన్న, 4 అన్న సైనికులని వాళ్ళ బలాన్ని బట్టి కాదండి, యుద్ధం యెహోవా పేరట వచ్చాను నేను అంటున్నాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా చెప్పు. ఈరోజు మీరందరూ యెహోవా పేరట నిలబడిన వారు అవుదురుగాక. మనమందరం యెహోవా పక్షాన నిలిచిన వారమైతే విజయం మందే. స్తోత్రం. దేవుని బిడ్డలారా, దావీదు ఆ మాట చెబుతూ ఉంటే ఆ చుట్టూ కూర్చున్న వాళ్ళు అంటే, ఏంటి అసలు వీడి దేవం ఏంటి, వీడి బలం ఏంటి, వీడు ధైర్యం ఏంటి, అసలు ఆడు చూడబోతే 6 మూళ్ళ జానడు ఉన్నాడు, చూడబోతే బొడ్డోడు, అసలు ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఈ మాట అంటే, దావీదు అంటాడు, నేను యెహోవా పక్షాన ఉన్నాను, ఆయన నా పక్షాన ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. వరుసలో రాయి తీసుకుని వేయగానే గొలియాతు ఏమయ్యాడంట? బోర్లు పడిపోయాడు. ముందు దావీదు రాయేసాడు, వెనక ఎవరు కొట్టారు? దేవుడు కొట్టాడు, బోర్లు పడిపోయాడు. పరిగెత్తుకుంటా పోయి గొలియాతు వరలో ఖడ్గం తీసుకొని గొలియాతు శిరస్సు ఛేదించి పట్టుకొని చూపించాడు. స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట చెప్తా, చివరి మాట, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు మన పక్షాన, మనం ఆయన సన్నిధిలో ప్రతి పోరాటంలో ఆయన కలిగి మనం ఉంటే, ఆయన మన పక్షాన్ని యుద్ధం చేసి ఆ యుద్ధం వలన వచ్చిన విజయము, కీర్తి, ఘనత మనకిస్తాడంట ఆయన. స్తోత్రం కలుగునుగా. పని ఆయనదే, యుద్ధం చేసేది ఆయనే, పని చేసేది ఆయనే, కానీ విలువిచ్చేది ఎవరికి? ఘనత ఇచ్చేది ఎవరికి? మనకి. దావీదు పక్షాన్ని యుద్ధం చేసింది ఎవరు? దేవుడే. ఘనత ఇచ్చింది ఎవరికి? దావీదుకి. సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది. స్త్రీలందరూ తంబుర్లు పట్టుకొని నాట్యం ఆడతా, కేకలు పెట్టుకుంటా దావీదుని కనపరిచాడు. ఇదినో దేవుని సన్నిధిలో మనం జాగరూకులమై ఉండాలి.
మెళుకు కలిగి ఉండాలి, ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. భారమైన ఆత్మతో ప్రతి వివాదం దేవుని పాదాల యొద్ద తీర్చుకునే వారిగా ఉండాలి. ప్రతి సమస్యకు పరిష్కారం యేసై ఉండాలి. ప్రతి సమస్యకు జవాబు క్రీస్తై ఉన్నప్పుడే ఆయన మన పక్షాన్ని ఏం చేస్తాడంట, యుద్ధములు జరిగించి ఏలికలుగా నిలబెడతాడు. స్తోత్రం కలుగును గాక. అందరం తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. దేవా, నా పక్షాన్ని మీరు వహించండి నాయన. నేను పోరాటాల్లో గుండా వెళ్తున్నాను. అది ఆర్థికపరమైంది, అది ఆరోగ్యపరమైంది, అది కుటుంబ సంబంధంగా, బిడ్డల విషయాలుగా, వారి భవిష్యత్తుల గురించి, వారి లైఫ్ల గురించినటువంటి పోరాటం నా హృదయంలో ఉందయ్యా. దేవా, నాకు జయాన్ని దయచేయండి. నా పక్షాన్ని మీరు వహించండి. నేను మాందురాలుగా ఉండనియొద్దయ్యా, మాందుడుగా ఉండనియొద్దయ్యా, మెలుకు లేని మొత్తులుగా మమ్మల్ని ఉండనియొద్దు. దుష్టుడు దెబ్బలో పోరాటాల్లో ఓడిపోయేవారిగా మమ్మల్ని ఉండనియొద్దయ్యా. మమ్మల్ని గెలవటానికి ఉంచావు నాయన. గెలుపుబాటులో నడిపించడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావు తండ్రి. మమ్మల్ని గెలిపించడానికే పాపాన్ని, లోకాన్ని, శాతాన్ని, మరణాన్ని మీరు గెలిచారయ్యా. నాకు గెలుపు దయచేయండి, విజయం దయచేయండి. ఓ చితికిపోయాం తండ్రి, మానసికంగా నలిగిపోయాం నాయన. మమ్మల్ని కట్టండి తండ్రి, మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. నీ మహిమకు తగినట్లుగా మమ్మల్ని నిలబెట్టండి నాయన. విజయం మేము చూడాలి, కృపను మేము పొందాలి, కృపతో లేవనెత్తబడాలి, కృపా కార్యాలు అనుభవించాలి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మా జీవితాల్లో కృపనివ్వండియ్యా. విత్తబడిన వాటితో మా హృదయాల్లో నీరు కట్టి ఫలించుటకు సహాయం చేసి మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసయ్య నామములు అడిగి పొందుకుని నామ తండ్రి. ఆమేన్.